హాయ్ గైస్, వెల్కమ్ టు స్నేహాస్ కిచెన్. ఈరోజు మనము సుజాత పవర్మాటిక్ మ్యాక్సిమా మిక్సర్, గ్రైండర్, జ్యూసర్ అండ్ చట్నీ గ్రైండర్ని అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఇందులో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. రండి చూద్దాం ఏమున్నాయో. ఇది ఆపరేటింగ్ మాన్యువల్ అన్నమాట. ఇందులో మనకి 3 జార్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ వచ్చి ఇది మనకి 1.75 జ్యూసర్ జార్. ఇది నెక్స్ట్ వన్ వచ్చి మనకి 1 లీటర్ గ్రైండర్. ఇది వచ్చేసి మనకి 1/2 లీటర్ చట్నీ జార్. సో మనకి 3 ఐటమ్స్ వచ్చాయి. ఇందులో అన్ని రకాల జ్యూసెస్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా అంతే. ఇలా ఓపెన్ చేసుకొని వాటర్ పోయొచ్చు. ఇందులో మనము ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఇందులో మనం చట్నీస్ చేసుకోవచ్చు, మసాలా దినుసులు ఏవైనా కానీ పొడులు చేసుకోవడానికి కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి జ్యూసర్ సెటప్. ఇందులో ఏమొచ్చాయో చూద్దాం. ఐ థింక్ ఇది పుషర్, ఇది బ్రష్, ఇది ఎక్స్ట్రా పీస్ ఇచ్చారు. ఇది కట్టర్ స్పిన్నర్. ఇది వచ్చేసి మనము క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా మనం ఇందులో పెట్టినప్పుడు దీన్ని ఇలా యూస్ చేస్తే లోపలికి అనేది జ్యూస్ అనేది వెళ్తుంది అనమాట. జ్యూస్ అనేది మనకి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. పల్ప్ ఉంటుందో ఆ పల్ప్ అనేది మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది అనమాట. లోపల ఇలా ఉంటుంది, పల్ప్ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. ఇది మొత్తం మనం యూజ్ చేసిన తర్వాత ఇది ఇలా తీసేసి ఆ పల్ప్ అనేది మనం పడేయచ్చు అనమాట, క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము ఈ జార్స్ని ఎలా యూజ్ చేయాలో ఫస్ట్ ఈ సెటప్ అనేది మొత్తం తీసేయాలి. ఈ జార్ ఉంది కదా, ఈ క్లిప్స్ అనేవి కరెక్ట్గా ఇందులో ప్రెస్ అవ్వాలి. ఈ జార్స్ అనేటివి మనము కరెక్ట్గా ఈ క్లిప్స్ లోపలికి ఇట్లా పెట్టాలన్నమాట. ఇది చూసారు కదా. సో ఇది ఒకవేళ మనకు పాడైపోతే ఈ డ్రైవింగ్ గేర్ అనేది మనము పెట్టుకోవడానికి స్క్రూస్ కూడా ఇచ్చారు. ఇది మనకు ఖరాబ్ అయితే యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇప్పుడు చూసాం కదా జార్స్ ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు మనము జ్యూసర్ సెటప్ని ఎలా చేసుకుందామో చూద్దాం. ఇది అనేది కరెక్ట్గా ఇలా కూర్చోబెట్టాలి. ఇది ఎందుకో తెలుసా, మనం ఏదైతే జ్యూస్ అనేది వస్తుందో ఇలా పెట్టుకుంటే అనేది జ్యూస్ అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వదు. తర్వాత నెక్స్ట్ మనము కట్టర్ని ఇలా పెట్టాలి, మిడిల్లో ఇలా పెట్టాలన్నమాట. ఇక్కడ మనకి 2 సైడ్స్ క్లిప్స్ ఇచ్చారు కదా, కింది నుంచి పైకి ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఈ క్లిప్స్ని. సో ఇప్పుడు కూర్చుంది సరిగ్గా. ఇది మనం పల్ప్ అనేది బయటకు వస్తుంది కదా, అందుకోసం ఈ బాక్స్ అనేది ఇలా అటాచ్ చేయాలి.
సో ఏదైతే పల్ప్ అనేది ఉంటుందో ఇక్కడ బయటకు వస్తుంది. నెక్స్ట్ మనం ఏవైతే క్యారెట్ కానీ బీట్రూట్ కానీ జ్యూసెస్ ఏమైనా చేయాలి అనుకుంటే మనం పీల్ చేసి ఇందులో పెడితే జ్యూస్ దీంతో ఇలా పుష్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి మనకి జ్యూస్ అనేది బయటకు వస్తుంది. ఏదైతే పల్ప్ అనేది ఉందో ఈ బాక్స్లోకి అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి కట్టర్ ఇచ్చారు కదా, ఈ కట్టర్ చాలా షార్ప్గా ఉంటుంది. ఇక్కడ బ్లేడ్స్ చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నాయి. సో మనం వీటిని చేయితోని ఇలా అంటే చెయ్యి అనేది తెగుతుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా యూజ్ చేయాలి. ఈ బ్రష్ ఎందుకు ఇచ్చారా అంటే ఈ లోపల పల్ప్ అనేది మొత్తం ఇరుక్కుంటుంది కదా, సో దానికోసమని ఇలా మనం బ్రష్తోని ఇలా వాష్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. మోర్ పవర్ఫుల్ 900 వాట్స్ మోటార్ ఇది. సో ఇది మనకి 90 మినిట్స్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చి మనకి ఇది లో కానీ లేకపోతే మీడియం కానీ హై కానీ పెట్టుకోవడానికి ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు. ఈ విప్ అనేది మనము ఏదైతే మిక్సీలో అప్పుడప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా, ఆ టైంలో మనం దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ సరిగ్గా జార్ అనేది తిరుగుతుంది అనమాట. ఒకవేళ కానీ మనకి హీట్ అయ్యి అప్పుడప్పుడు మనకి స్టాప్ అవుతూ ఉంటుంది కదా మోటార్ అనేది, అప్పుడు మనం దీన్ని రీసెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే మళ్ళీ రీస్టార్ట్ అనేది అవుతుంది అనమాట. సో ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా క్వాలిటీ ఉంది. కేబుల్ కూడా చాలా క్వాలిటీగా ఇచ్చారు. ISI మార్క్ అనేది ఉందన్నమాట దీని మీద. సో ఇది మనకి 3 పిన్ ప్లగ్ ఇన్. సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ జార్స్ని పెట్టేటప్పుడు చాలామంది తొందరగా అయిపోవాలని చెప్పి వేడిది జార్లో వేస్తారు. ఇలా జార్లో వేయడం వల్ల వేడికి కొన్నిసార్లు ప్రెషర్కి తట్టుకోలేక బయటకు అనేది వచ్చేస్తుంది. సో మనం అలా చేయకుండా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని యూజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూజ్ చేయండి. హ్యాండ్ కూడా ఇలా పెట్టండి, ఇలా హ్యాండ్ పెట్టండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ హోల్ని కూడా క్లోజ్ చేస్తారనమాట. ఈ హోల్ని క్లోజ్ చేయడం వల్ల ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. సైడ్లో మనకి ఇలా ఇచ్చారు కదా, ఇలా పెట్టి మనం మిక్సర్ జార్ని యూజ్ చేయాలన్నమాట. యూజ్ చేసిన తర్వాత ఈ జార్స్ని మనము అప్ సైడ్ డౌన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే పెట్టుకోకపోతే జామ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి మనము ఈ విధంగా జార్స్ అనేది పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ జార్స్ని వాష్ చేసేటప్పుడు కూడా మనము స్క్రబ్బర్ని యూజ్ చేయొద్దు. సో యూజ్ చేస్తే కూడా వీటిపైన గీతలు అనేటివి పడి పాడైపోతాయి. ఇదండి మన సుజాత మిక్స్ జార్ ఎలా యూజ్ చేయాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు చూసినందుకు. బాయ్.